డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ పోరాటంతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు మెడలు వచ్చింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. పాలమూరు ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలకు సన్నాహాలు చేస్తోంది. గులాబీ పార్టీపై నిందలు వేసిన పాలకులు చివరకు గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆన్ చేసిన పంపులకే ఇప్పుడు వెట్రాన్ నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలకు ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ పంప్ హౌజ్ నుంచి రిజర్వాయర్లోకి నీటి ఎత్తిపోతలకు సంబంధించి మంగళవారం సాయంత్రం వెట్రన్ నిర్వహించింది. పంప్ హౌజ్లో ఒక మోటార్ను ఆన్ చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోశారు. సోమవారం వెట్రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా విజయవంతం కాలేదు. మంగళవారం మరోసారి ప్రయత్నించి ఎట్టకేలకు విజయవంతంగా ఎత్తిపోతలు నిర్వహించారు. పంపును ఏకధాటిగా గంటపాటు రన్ చేసి రిజర్వాయర్లోకి 0.1 టీఎంసీని నీటిని ఎత్తిపోశారు. పంప్ హౌజ్లోని మిగతా పంపులను సైతం వెట్రన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీరు అందించేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 90 టీఎంసీల జలాలను ఎత్తిపోయడం ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 1234 గ్రామాలకు తాగునీరు ఇవ్వడం లక్ష్యం. ప్రాజెక్టును 18 ప్యాకేజీలుగా విభజించి నాటి ప్రభుత్వం పనులను ప్రారంభించింది. 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పనులను దాదాపు పూర్తి చేసింది. ప్రాజెక్టులో 4 చోట్ల నీటిని ఎత్తిపోయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. నార్లాపూర్ పంప్ హౌజ్ నుంచి ఏదుల, ఆపై వట్టెం వరకు నీటిని తరలించేందుకు పంప్ హౌజ్లను సిద్ధం చేసింది. ఫేజ్ 1లో భాగంగా 1 టీఎంసీని నీటిని తరలించేందుకు అనుగుణంగా ఆయా పంప్ హౌజ్లో 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్లు బిగించింది. నార్లాపూర్ పంప్ హౌజ్లో 2 మోటార్లను 2023 సెప్టెంబర్లో అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. శ్రీశైలం నుంచి నీటి ఎత్తిపోతలను నార్లాపూర్ రిజర్వాయర్కు అట్టహాసంగా లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 6 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లోకి నాడు 2 టీఎంసీల మేరకు ఎత్తిపోశారు. నార్లాపూర్ నుంచి ఏదులకు నీటిని తరలించే 8 కిలోమీటర్ల కాలువలో 2.5 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే అప్పటికి పెండింగ్లో ఉన్నాయి. ఆ కొద్దిపాటు పనులను పూర్తి చేస్తే నార్లాపూర్ నుంచి కరివెన వరకు జలాలను తరలించేందుకు కావాల్సినవన్నీ పనులు పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ వచ్చాక కొద్ది పనులను పూర్తి చేయకుండా, నిధులు ఇవ్వకుండా, కనీసం మోటార్లను ఆన్ చేసేందుకు కరెంటు బిల్లులను చెల్లించకుండా ప్రాజెక్టు పనులను పడావు పెట్టింది. కీలకమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు ఉమ్మడి పాలమూరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీశారు. ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల పథకం తదితర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తీరుని ఎండగట్టారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్నగర్ జిల్లా ఉద్దండాపూర్ వరకు పాదయాత్రకు సిద్ధమయ్యారు. గులాబీ శ్రేణుల నిలదీతలు, డిమాండ్లతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గత నెల స్వయంగా జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు పనులను సమీక్షించారు. పాలమూరు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పై నిందలేసిన రేవంత్ సర్కార్ ప్రస్తుతం మళ్లీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన పంపులనే ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో 2.5 ఏళ్లుగా ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును పక్కన పెట్టినట్లుగా ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించింది. అదీగాక ఎల్నినో నేపథ్యంలో నీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికీ కృష్ణా బేసిన్లో ఒక్క చుక్క వరద రాలేదు. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే అడుగంటింది. ఎగువ నుంచి వరద వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. తాగునీటికి సైతం తండ్లాడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దీంతో వాస్తవాలను గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో నీటి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం పంపులను సిద్ధం చేస్తోంది.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటి రిజర్వాయర్ ఎల్లూరు. ఉమ్మడి పాలకులు దీన్ని నీటి నిల్వ సామర్థ్యం 1/2 టీఎంసీగానే నిర్ధారించారు. ఈ రిజర్వాయర్ ఆధారంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏలూరు రిజర్వాయర్ పైనే మిషన్ భగీరథ ప్లాంటును ఏర్పాటు చేసింది. దూరదృష్టితో 1/2 టీఎంసీ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్కు సమాంతర లెవెల్లో 6 టీఎంసీలతో నార్లాపూర్ రిజర్వాయర్ను నిర్మించింది. నార్లాపూర్, ఏలూరు రిజర్వాయర్లకు జలాలను తరలించేందుకు మధ్య లింకు కెనాల్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నార్లాపూర్ జలాశయాన్ని నింపితే ఏలూరు రిజర్వాయర్కు సైతం ఆ జలాలను వినియోగించుకోవచ్చు. అయితే కల్వకుర్తి పంపులన్నీ కలిపినా నార్లాపూర్ పంప్హౌజ్లో ఒక్క పంపుతో సరికావు. దాదాపు నార్లాపూర్ పంప్హౌజ్లో ఒక్క మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు కాగా 3000 క్యూసెక్కులకు ఎత్తిపోస్తుంది. నార్లాపూర్ నుంచి కరివెన వరకు జలాలు తరలించడం ద్వారా ఆయా రిజర్వాయర్ల పరిధిలో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. ఏదుల రిజర్వాయర్ నుంచి పలు తూములను ఏర్పాటు చేసి కల్వకుర్తి కాలువకు సైతం కలిపారు. తద్వారా చెరువులను నింపుకోవచ్చు. ఈ ఉన్న జలాలను ఎత్తిపోస్తే కనీసం తాగునీటికైనా డోకా ఉండదు. ఈ పరిస్థితులన్నీ గమనించి బీఆర్ఎస్ ఒత్తిడితో కాంగ్రెస్ సర్కార్ ఎత్తిపోతలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.